అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. చింతావారిపేట దగ్గర కాలువలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ప్రాణాలతో విజయ్ కుమార్ బయటపడగా భార్య ఉమా, కొడుకు మనోజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన రిషి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. మండలం పోతవరం గ్రామానికి చెందిన ఒక కుటుంబం మన శుక్రవారం సాయంత్రం అరకెళ్ళటం జరిగింది. అరకు నుంచి 3 రోజుల పాటు కుటుంబంతో సంతోషంగా గడిపి వస్తున్న క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున ఇక్కడ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిద్రమత్తులో వేగంగా మన షిఫ్ట్ డిజైర్ కారుతో ఉడుముడి దగ్గర కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు భార్య అలాగే పెద్ద కుమారుడు యొక్క మృతదేహాలను రికవరీ చేయగలిగాం. అలాగే చిన్న కుమారుడు యొక్క మృతదేహం కోసం ఆల్రెడీ మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారు కొత్తపేట గారి నేతృత్వంలో ఆల్రెడీ సహాయ బృందాలు ఆల్రెడీ వెతకడం ప్రారంభించాయి. తొందరలోనే ఆ బాడీని కూడా ట్రేస్ చేస్తాము. ఈ ప్రమాదంలో నుంచి బయటపడిన భర్తతో మాట్లాడి అతని యొక్క స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. మన పీగనవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన తెల్లవారుజామున గంటిపెదపూడి గ్రామం దగ్గర అంటే చింతవారిపేట మూడుమూడి మధ్యలో ఒక స్విఫ్ట్ కారు కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. అంటే తెల్లవారుజామున వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు నిద్రావస్థలో ఉండి అది కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. ఆ కారులో నేలపూడి విజయ్ కుమార్ అనే అతను తను తన భార్య ఇద్దరు కుమారులు ఈ నలుగురు కాలువలోకి తీసుకుపోవడం వల్ల భర్త మిగతా వాళ్ళని రక్షించే క్రమంలో చాలా ప్రయత్నించాడు, కానీ ఇద్దరు కుమారులు భార్య చనిపోవడం జరిగింది. భార్య ఒక కుమారుడు శవాలు దొరకడం జరిగింది, కానీ చిన్న కుమారుడు ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది పీగనవరం మండలం పోతవరం గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబం వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చే క్రమంలో రాత్రి ప్రయాణంలో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్లో అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఈ రోజు తెల్లవారుజామున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో 2 మృతదేహాలను వెలికితీశారు. మరొక బాలుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ కుటుంబం 3 రోజుల క్రితం అరకు ప్రాంతానికి వెళ్లారు. పర్యాటకంగా అరకు ప్రాంతం చూసుకుని విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నం నుంచి రాత్రి తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంట కాలువలోకి వారు ప్రయాణిస్తున్న కారు దూసుకుపోయింది. పంట కాలువలోకి కారు పల్టీ కొట్టడంతో అక్కడ ఆ ప్రమాదం నుంచి విజయ్ కుమార్ బయటపడగా వారి కుటుంబ సభ్యులు భార్య ఉమా, అదేవిధంగా కుమారులు ఇద్దరు మనోజ్, రిషి గల్లంతయ్యారు. గల్లంతైన దాంట్లో ఉమా, మనోజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రిషి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంకా రిషి యొక్క పరిస్థితి ఏంటి, కాలువలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో ఎంతవరకు కొట్టుకుపోయింది ఏంటి అనే దానికోసం విస్తృతంగా తనిఖీ చేపడుతున్నారు. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ గంటి పెదపూడి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు తాటిపాక వరకు ఇది ప్రధాన రహదారి కాలువ వెంబడే ఉంటుంది. ఇటీవల ఆ రహదారిని అభివృద్ధి చేయడంతో తెల్లవారుజామున సమయం కావడంతో చాలా విశాలంగా ఉండడంతో చాలా అతివేగంగా వచ్చారనేది ఒకటి. ఉమా ఈ యొక్క ఎవరైతే విజయ్ కుమార్ భార్య ఉందో విజయ్ కుమార్ భార్య ఉమా కార్ డ్రైవ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజామున కావడం, మంచు తీవ్రత ఉండడం, అదే సమయంలో తెల్లవారుజామున నిద్రావస్థకు కూడా లోనయ్యి ఈ ప్రమాదానికి గురయ్యారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ చర్యలు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ పెదపూడి దగ్గర నుంచి అక్కడి నుంచి గంటి పెదపూడి దగ్గర నుంచి ఉన్న తాటిపాక వరకు ఉన్న ఈ కాలువను అనుకున్న ప్రధాన రహదారి వల్ల తరచూ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. కారు ప్రమాదాలు కాలువలకు వెళ్ళిపోతున్న ఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో రైలింగ్ కెనాల్ వెంబడి రైలింగ్ ఏర్పాటు
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మరోపక్క పోలీస్ అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క ప్రధాన రహదారి వెంబడికి వాళ్ళని అభివృద్ధి పరచడంతో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. దీనికి అనుగుణంగా ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో బోర్డ్స్ అన్ని కూడా ఎలక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రమాద ఘటనపై కోనసీమలో ప్రధానంగా పోతవరం, పీగన్నవరం ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుపుతున్నాయి. కుటుంబం అంతా కూడా ఒకసారిగా భర్త బయటకు వచ్చినప్పటికీ కూడా మిగిలిన కుటుంబ సభ్యుల్ని ఎంతో సేవ్ చేద్దామని ప్రయత్నించేప్పటికీ కూడా ఫలితం దక్కకపోవడంతో వారి కుటుంబ సభ్యులు చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. లక్ష్మి. రైట్ విశ్వనాథ్, థ్యాంక్ యూ.